ఈ 4560వ దినాన్ని దేవుడు మనకు దయాకిట్టంగా ఇచ్చారు. ఈరోజు కూడా ఈ విధంగా జూమ్ ద్వారా దేవునితో సహవాసం చేసే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ వందనాలు. మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క దినాన్ని మనం ప్రారంభించుకున్నాం. రూపస్ గారు రూపస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, గతించిన రాత్రంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఆయన మరొకసారి ప్రభా మేము ప్రాణముతో ఊపిరితో ఆయన జీవముతో మమ్మల్ని లేపినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయాన్నే ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రభా ఈ యొక్క ఆయన తన మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానమును బట్టి ఈ యొక్క సహవాసమును బట్టి మీకు నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనుదినము ప్రభా తండ్రి మీ యొక్క సన్నిధానంలో మీ యొక్క ముఖ దర్శనం చేసుకోవటానికి ప్రభా మీరు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి ధన్యత కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా తండ్రి ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రభా తండ్రి నాయన ఎన్నో సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగించడానికి మీరు కృప చూపుతున్నటువంటి ఆయన తండ్రి బర్నబాస్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కుటుంబమును ప్రభా తండ్రి నాయన అదే విధంగా సంఘమును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి అనేక మంది సహకరిస్తుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినానికై ప్రభా తండ్రి నాయన మీరు మాకు ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపరిచారు ప్రభా. తండ్రి నాయన హడ్సన్ గారిని మీరు మా మధ్యలో ఉంచారు ప్రభా. మీ యొక్క ఆత్మ చేత మీరు నింపినైనా తండ్రి మా యొక్క ఆత్మీయ అవసరతలను బట్టి మీరు మాతో మాట్లాడి ప్రభా తని మా జీవితాలు మేము సరి చేసుకొని మా జీవితాల్లో మేము నాయన ప్రభా పురికొల్పు పొంది మా జీవితములలో ప్రభా తని ఉజ్జీవాన్ని పొంది నాయన తండ్రి దినదినము కూడా ప్రభా మీ యొక్క వాక్యము ద్వారా నాయన తండ్రి నాయన మీ స్వరూపములోనికి మేము మార్చబడుట కొరకై మీ సహాయమును మీరు మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన నడిపిస్తున్నటువంటి ప్రభా మీ దాసు వేణు గారిని బట్టి మీకు వందనాలు. తండ్రి పాటలు పాడబోయే వాటి బిడ్డలు మీరు దీవించండి. నాయన తండ్రి నిరాటంకంగా ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మీరు కొనసాగించండి. ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభా తండ్రి ఆయన తన ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభా చక్కగా నడిపించి మీ నామానికి మహిమ కలిగించుకోనమని అన్ని విషయంలో మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మను ఆయన తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో నిన్ను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన రూపస్ గారికి వందనాలు. ఇప్పుడు కీర్తన పాడి వినిపించడానికి బద్వేల్ నుంచి బ్రదర్ ప్రవీణ్ గారు ఉన్నారు. కీర్తన పాడి వినిపిస్తారండి. బ్రదర్ ప్రవీణ్ గారు. ప్రవీణ్ కుమార్ గారు అన్మ్యూట్ అవ్వండి. ప్రవీణ్ అన్నా, అందరికి వందనాలన్నా. కీర్తన పాడండి. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ
శుద్ధులతో నింపెను. ఇలలో శుద్ధులతో నిలిపెను. సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిలిపెను. ఇలలో శుద్ధులతో నిలిపెను. కృపలను తలంచుచు కృపలను ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మంచి ప్రియులారా, కీర్తన పాడి వినిపించిన బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మనకు గుంటూరు జిల్లా చిన్నలింగయ్యపాలెం నుంచి దేవుని సేవకులు అడ్సన్ శైలేష్ గారు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకంటే ముందుగా ప్రార్థన చేసుకున్నామండి. పేతురన్న గారు ప్రార్థన చేస్తారు. మల్లెపూ పేతురన్న గారు వాక్యం కొరకు. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మరొకసారి మీ వాక్యాన్ని వినటానికి అల్పులమైన మాకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. చక్కటి నిద్ర, మంచి విశ్రాంతినిచ్చి సజ్జులుగా మేల్కొల్పారు. పాటల ద్వారా మనం స్తుతించే కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. శైలేష్ గారు ఇప్పుడు మీ మాటలు అందించటానికి మాకు సిద్ధంగా ఉంటుండగా మీరు మీ దాసుని ద్వారా మీరు మీ మాటలు ఆత్మీయ ఎదుగుదల కొరకు, మీరు అక్కడ సిద్ధపాటు కొరకు అయా మమ్మల్ని అందరినీ సరిచేసి మీ లేఖనాలతో హెచ్చరించి బలపరుచుదరని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం స్తుతించి ప్రార్థించి మీ దాసుని చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పేతురన్నకు ప్రత్యేకమైన వందనాలండి. దేవుని సేవకులు అడ్సన్ శైలేష్ గారు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తున్నాను. 6:10 వరకు వాక్యం అందించండి అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ప్రభునామంలో చేరువచ్చిన వీళ్ళందరికీ యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరలా కొంత గ్యాప్ తర్వాత మీ అందరితో కలిసి ఈ విధంగా ఈ కాలం వేళ మరి దేవుని వాక్యాన్ని మరి అందరం కలిసి మరి ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందున ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో దైవ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. సహాయకరంగా లూకాసు వార్త దైవ గ్రంథంలో నుండి లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి 3 వచన భాగాలను మనం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి 3 వచన భాగాలను మనం చదువుకుందాం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారంగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెల్లుడి, ఇదిగో
తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ప్రభు ఈ లేఖన భాగాన్ని మన కొరకు దీవించి మనకు అందించును గాక. ప్రభునందున ప్రియమైన వారలారా, మనం లూకా సువార్త 10వ అధ్యాయంలో 3 వచన భాగాలను మనం చదువుకున్నాం. ఈ యొక్క సందర్భాన్ని మనం గమనిస్తుంటుండగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రయాణం అది యెరూషలేము వైపుకు సాగుతుంది అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రయాణం యెరూషలేము వైపుకు సాగుతుంది. ఆయన మనం గమనించినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం 51, 52 వచన భాగాలను మనం గమనిస్తుంటుండగా ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవాలని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించిరి. మనం గమనించడం ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనం చదువుకున్న సందర్భం ఏంటంటే ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తుంటుండగా మధ్యలో అనేకమైన సంభవాలు జరిగినాయి, అనేకమైన పరిస్థితులు జరుగుతూ వచ్చినాయి. అవన్నీ దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. అసలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యెరూషలేము యాత్ర లేకపోతే యెరూషలేము ప్రయాణం చాలా విశేషమైనది. అదే మనకి సువార్తల్లో ఎక్కువ భాగం రాయబడింది ఆయన జర్నీ. యెరూషలేము వైపుకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రయాణం గురించిన విషయాలే దైవ గ్రంథంలో సువార్త భాగాలలో ఎక్కువగా చెప్పబడ్డాయి. యెరూషలేమునకు ఆయన ఎందుకు వెళుతున్నారు అని అంటే మనం చదువుకున్న ఈ 9వ అధ్యాయం 51వ వచనంలో చక్కగా చెప్పబడింది. ఆయన పరమునకు చేర్చుకునబడి దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందే దినం లేకపోతే సిలువకు వెళ్ళబడే సమయం అది దగ్గరకు వస్తుంది. కాబట్టి ఆయన ప్రయాణం అంతా యెరూషలేము వైపుకు సాగుతుంది. ఆయన యెరూషలేముకు వెళ్ళాలి, అక్కడ సిలువ మరణం పొందాలి. యెరూషలేము వీధుల్లో ఆయన మరి ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. మన కొరకు అన్యాయమైన తీర్పు పొందాలి, మన కొరకు ఆయన శిక్ష అనుభవించాలి, శ్రమ అనుభవించాలి. వీటన్నిటి కొరకు ప్రభువు ఆ మనసును సిద్ధం చేసుకొని యెరూషలేము వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యెరూషలేము వైపు ప్రయాణం చేస్తుంటుండగా అసలు స్టార్టింగ్ నుంచి ఆ యెరూషలేముకు వెళ్ళేంత వరకు, కలువరి శిలువకు వెళ్ళేంత వరకు ఉన్న పరిస్థితులన్నిటిని మనం గమనిస్తుంటుండగా చాలా చాలా దివ్యమైన సందేశం లేకపోతే చాలా అమూల్యమైన మాటలు, మన విశ్వాస జీవితంలో మనకు కావలసిన శ్రేష్టమైన మాటలు ఈ యొక్క యెరూషలేము యాత్రలో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యెరూషలేము యాత్రలో మనకి చక్కగా కనిపిస్తాయి. ప్రభునందున ప్రియమైన వారలారా, మనం చదువుకున్న 10వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మీ దృష్టికి నేను తేవాలని ఇష్టపడుతున్నాను. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగానే ఆయన పరమునకు చేర్చుకొనబడే దినాలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా షార్ట్ టైం ఆయన ముందుంది, యేసుక్రీస్తు ప్రభు వారి ముందుంది. అలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారి మనసులో అనేకమైన పరిస్థితులన్నింటినీ గమనిస్తుంటుండగా శిష్యుల విషయంలో కొంత ఇబ్బందిగా యేసుక్రీస్తు ప్రభు వారికి అర్థమవుతుంది. ఏంటి అని మనం గమనిస్తూ ఉంటే మరి ఆ యొక్క 9వ అధ్యాయంలో మనం గమనిస్తే శిష్యుల విషయం యేసుక్రీస్తు ప్రభు వారికి కొంత ఇబ్బంది. ఏంటి అంటే మరి అక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి, 9వ అధ్యాయం 40-41 వచనాలు చదువుకుందాం. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వరలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్నారు. అంటే శిష్యుల గురించి యేసుక్రీస్తు ప్రభు వారి విషయం హృదయంలో కొంత వేదన, అంటే వాళ్ళు ఇంకా పరిణితి చెందాలని, ఇంకా ఆయన ఉద్దేశాలను నెరవేర్చే స్థితిలోకి రావాలని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి మనసులో ఏముందో అది కూడా శిష్యుల మనసులో ఉండాలని, యేసుక్రీస్తు ప్రభు వారి మనసులో ఉన్న భారం, యేసుక్రీస్తు ప్రభు వారి మనసులో ఉన్న ఉద్దేశాలు, యేసుక్రీస్తు ప్రభు వారి మనసులో ఉన్న ఆలోచనలు, అటువంటి ఆలోచనలే తన శిష్యులు, తనను వెంబడించేవారు, తనతో ఉన్నవారు కూడా కలిగి ఉండాలనేదే ప్రభు యొక్క ఆలోచన. ఎందుకంటే ఆయన పరమునకు చేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ పనిని కొనసాగించాలంటే, ఆ పనిని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే
దాన్ని ఫలభరితంగా ముందుకు తీసుకుని వెళ్ళాలంటే ఆయన శిష్యులు చాలా ప్రాముఖ్యమైన బాధ్యతను నెరవేర్చవలసిన వారంగా ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైన రెస్పాన్సిబిలిటీని వారు మరి తమ మీద వేసుకునవలసిన వారుగా ఉన్నారు. అయితే వారిలో కొన్ని లోపాలు, వారిలో కొన్ని బలహీనతలను ప్రభు గమనిస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన ఆ యొక్క 9వ అధ్యాయంలో విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా అని తన శిష్యులనే ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట మరి యేసుక్రీస్తు ప్రభు వారు సహించలేని వానిగా అన్న మాట కాదు. విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అసహనాన్ని తెలియజేయట్లేదు. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు సహించలేని వాడు అని కాదు ఉద్దేశం. కానీ వారి బాధ్యతను, వారి రెస్పాన్సిబిలిటీని వారికి తెలియజేస్తూ శిష్యులతో అన్న మాట ఆ మాట. అలాగైతే 10వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముందు చాలా పరిచర్య ఉంది, చాలా పని ఉంది, చాలా గ్రామాలు విజిట్ చేయాల్సినవి ఉన్నాయి, చాలా గ్రామాలు దర్శించాల్సినవి ఉన్నాయి. అందుకని మరి ఈ ఉన్న శిష్యులతో మరి సరిపోదు అనుకొని మరికొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే అటు తర్వాత 10వ అధ్యాయం 1వ వచనం, అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి అనే మాట మనకు జ్ఞాపకం చేసుకు. వీళ్ళందరూ నియమించి యేసుక్రీస్తు ప్రభు వారు తనకంటే ముందుగా పంపిస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ గ్రామంలోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ గ్రామంలోకి ఆయన కంటే ముందుగా ఈ శిష్యులు, ఈ ఏర్పరచబడిన వారు వీరు వెళ్ళి అక్కడ ఏర్పాట్లు జరిగించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రామంలోనికి వెళ్ళేవారుగా ఉన్నారు. ప్రభునందున ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో శిష్యుల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత వేదన చెందుతున్నారో, ఆయన పరమునకు ఆరోహణమయ్యే దినాలు దగ్గర పడుతున్నాయి. శిష్యుల పరిస్థితి చూస్తే కొన్ని లోపాలు, కొన్ని బలహీనతలు కనిపిస్తూ ఉన్నాయి అని ప్రభు మనస్సులో ఆందోళన ఉంది. ఆయన ఉద్దేశం అంతా ఏంటంటే, ఆయన ఉద్దేశం అంతా యెరూషలేము, ఆయన ఉద్దేశం అంతా శిలువ మరణం, ఆయన ఉద్దేశం అంతా శిలువలో సర్వలోక మానవుల పాప పరిహారం కొరకు ఆయన బలి చేయబడాలి అనే ఆశ, ఆ కోరికతో యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటుండగా శిష్యులతో ప్రభు మాట్లాడిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. ప్రభునందున ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము యాత్రలో ఉంటుండగా శిష్యులైన వారు ఎటువంటి విషయాలు తెలుసుకోవాలో, గ్రహించాలో, మరి వారికి ఎటువంటి విషయాలు బోధించాలో యేసుక్రీస్తు ప్రభు వారికి బోధిస్తూ ఉన్నారు. అలాగైతే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం నమ్ముకున్నామో, నువ్వు నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించామో, మనము విశ్వసించిన తోడనే ఆయన శిష్యులుగా చేయబడ్డాం. విశ్వసించిన తోడనే ఆయన పరివారంగా చేయబడ్డాం. విశ్వసించిన తోడనే ఆయన రాజ్య వారసులంగా చేయబడ్డాం. విశ్వసించిన తోడనే ఆ యొక్క రాజులైన యాజక సమూహంలో మనం చేర్చబడ్డాం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఎప్పుడైతే అంగీకరించామో ఇవన్నీ మనకి, ఈ క్వాలిటీస్ అన్ని మనకు వచ్చేసినాయి. అలాగైతే నువ్వు నేను కూడా ఆయన శిష్యులమే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నువ్వు నేను కూడా ఆయన శిష్యులమే అన్న విషయాన్ని గ్రహిస్తే శిష్యులతో మాట్లాడుతున్న ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మనం నమ్మిన మనందరం మనకి ఇష్టమున్నా లేకపోయినా ఆయన శిష్యులంగా చేయబడ్డాం. అలాగైతే మంచి శిష్యులుగా ఉంటామో లేదో అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, నమ్మిన మనందరం ఆయన శిష్యులమే. అలాగైతే నమ్మకమైన శిష్యులుగా, మంచి శిష్యులుగా మనము ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాగైతే ఇక్కడ ఒక 3 విషయాలు తన శిష్యులు తెలుసుకోవాలని, శిష్యులు గ్రహించాలని ఒక 3 విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నారు. అనేకమైన విషయాలు ఉన్నాయిలేండి. మన ధ్యానం కొరకు ఒక 3 విషయాలుగా మనం వాటిని ఆలోచన చేద్దాం. మనం గమనించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 10 నుండి 12 వరకున్న లేకపోతే 10వ అధ్యాయం 8 నుంచి 11 వరకున్న వచ్చిన భాగాలను మనం చదువుకుందాం. 8 నుండి 11 వరకున్న వచ్చిన భాగాలు శిష్యులకు ఆయన ఏం బోధిస్తున్నారు, ఏం చెప్తున్నారు అనే విషయాలు. శిష్యులకు చెప్తున్న ప్రతి మాట ఆయన నమ్మి శిష్యులంగా చేయబడ్డ నీకు నాకు కూడా చెప్తున్న మాటలు అని మనం గ్రహించి ఆ మాటలు చదువుకుందాం. మీరు 10వ అధ్యాయం 8వ వచనం, మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి, అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయినడలా
మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములో కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించినదని చెప్పుడి, తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆదినమున ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ప్రభునందున ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పిన ఒక మాట ఏంటంటే, మీరు 3వ వచనం కూడా గమనిస్తే, మీరు వెల్లుడి అనే మాట వారికి బోధిస్తున్నాడు. మీరు వెల్లుడి అనే మాట ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఆ గ్రామంలోనికి వెళ్ళమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనకంటే ముందుగా ఆ గ్రామాలకు మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. వెళ్ళండి అనే చెప్పినప్పుడు ప్రభువు వారికి ఇచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, మీరు ఏదైనా గ్రామంలోనికి పట్టణంలోనికి వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే మీరు ఆ యొక్క పట్టణంలోనికి, ఆ గ్రామంలోనికి వెళ్ళండి. ఎవరైనా ఇంటిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆ ఇంటిలో ఉండండి. ఆ ఇంటిలో మీకు ఏదైనా పెడితే దాన్ని తినండి. ఆ ఇంటిలో ఏదైనా కార్యాలు చేయాలి అంటే, స్వస్థత చేయాలన్నా, ఏదైనా మేలు చేయాల్సిన కార్యాలు అవసరాలుంటే మీరు అవి చేయండి అని చెప్తూ ఒక విశేషమైన మాట ప్రభు వారికి తెలియజేస్తూ వచ్చాడు. ఏమని చెప్పాడంటే, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చినదని వారితో చెప్పుడి. ప్రభునందున ప్రియమైన వాళ్ళరా, శిష్యులకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని మీరు అనేకులకు తెలియజేయండి అనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ప్రభునందున ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలమైన శిష్యులమైన నీకు నాకు ప్రభు చెప్పిన ఒక విశేషమైన సంగతి ఏంటి అంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని మనము చెప్పేవారంగా ఉండాలి. వీళ్ళ యొక్క శిష్యులకు ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు. ఏమని తెలియజేస్తూ వచ్చారంటే, మీరు ఏ ఇంటిలోనికి ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో ఆ ఇంట్లోనికి వెళ్ళి అక్కడ వారు మీకు పెట్టినవి తీసుకోండి, అక్కడ మీరు వారు ఏవైతే మీకు అందించారో వాటిని మీరు తీసుకోండి అని చెప్పి, దేవుని రాజ్యము సమీపించి ఉంది అని మీరు తెలియజేయండి అని చెప్పారు. ప్రభునందున ప్రియమైన వాళ్ళరా, నేటి దినాలలో శిష్యులమైన మనందరం దేనికోసం ఉన్నామంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అనే విషయాన్ని తెలియజేయటానికి ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా స్థలాలలో, చాలా చోట్ల చాలా మంది విశ్వాసులు లేకపోతే దేవుని సేవకులు కూడా ఆ యొక్క సువార్త లేకపోతే వారి యొక్క శిష్యరికం ఎక్కడ దాకా వెళ్ళి ఆగిపోతుంది అంటే, వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి అంటే దాన్ని ఏమంటారంటే, చాలా వరకు శిష్యులంగా, దేవుని పరివారంగా, లేకపోతే ఆయన కొరకు సైనికులుగా ఉన్న మనందరం ఎక్కడ వరకు ఆగిపోతున్నామంటే, ఏదన్నా మేలు పొందుకొని ఆ మేలు వరకే ఆగిపోతున్నారు చాలా మంది. బాధాకరమైన విషయం, సేవకులు కనబడిన వారు కూడా చాలా కుటుంబాలు లేకపోతే చాలా చోట్ల వారికి ఏదైనా మేలు కలుగుతుందా, నాకేదైనా లాభం ఉందా ఆ ఇంటికి వెళ్తే, లేకపోతే ఆ స్థలానికి వెళ్తే నాకేదైనా ప్రయోజనం ఉందా, నాకెంత ప్రయోజనం ఉంది, నాకేం ప్రయోజనం ఉంది, నాకేం కలుగుతుంది అనే విషయాల వరకే ఆలోచన ఆగిపోతుందిలే కానీ, ప్రాముఖ్యమైన ఆలోచన ఒక శిష్యునిగా మనందరికి ఉండవలసిన ఆలోచన ఏంటంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అనే విషయం వారికి ఎలా బోధించాలి, వారు ఏ స్థితిలో ఉన్నారు, ఆ కుటుంబం ఏ స్థితిలో ఉంది, ఆ కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది, ఆ కుటుంబంలో ఉన్న ప్రియులు, ఆ కుటుంబంలో ఉన్న సహోదరులు, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న మనుషులు ఏ స్థితిలో ఉన్నారు, వారికి ఏ విధంగా నేను దేవుని రాజ్యము సమీపించి ఉంది అని చెప్తే వారు అర్థం చేసుకుంటారు. వారు అర్థం చేసుకునే విధానంగా నేను సువార్త వారికి ఏ విధంగా చేయగలను అనే ఆలోచన నుండి నేటి దినాల్లో సేవకులు ఏ ఆలోచనకి మరలిపోయారంటే, చెప్పడానికి కొంచెం బాధగానే ఉంది కానీ వాస్తవాలు మనం చెప్పుకోవాలి. చాలా చోట్ల సేవకులు వారి లాభం కొరకు, లేకపోతే నాకేం ప్రయోజనం జరుగుతుంది అనే ఆలోచన వరకే వారి ఆలోచన ఉంటుందిలే కానీ, నాకేం మేలు, నాకేం ప్రయోజనం, నాకేం లాభం అంతవరకే వారు ఆలోచించగలుగుతున్నారు. అక్కడికి వెళ్ళినందువల్ల నాకేంటి అనే దాని గురించి ఆలోచన చేస్తున్నారులే కానీ, అక్కడున్న వారికి నేనేం చేయగలను, అక్కడున్న ఆ ఇంటిలో ఉన్న వారికి, ఆ కుటుంబంలో ఉన్న వారికి, అక్కడున్న ఆ యొక్క యజమానికి, ఆ యజమానురాలకి, వారి బిడ్డలకు నేనేం చేయగలను, ఆ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి స్థితిగతులు ఉన్నాయి, వారు ఏ విధానంలో ఉన్నారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, నా వంతుగా నేను వారికి ఏ విధంగా సహాయపడగలను, ఆత్మీయంగా వారిని ఏ విధంగా రక్షణలోకి తీసుకొని రాగలను, ఈ ఆలోచనల నుండి
సేవకుల ఆలోచనలు, లేకపోతే సేవకులనే అంటలేదు, శిష్యులం. అంటే ఆయన నమ్మిన ప్రతి ఒక్కరం, సేవకులు అనుకోబాకండి, సేవకుల వరకు మాత్రమే కాదు ఈ మాట. ఆయన నమ్మిన మనందరం, పురుషులే కాదు స్త్రీలు ఎవరైనా, ఆయన నమ్మిన మనందరం, శిష్యులుగా ఉన్న మనందరం, ప్రభు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే, మీరు ఏం చేయాలి అంటే దేవుని రాజ్యము సమీపించి ఉంది అనే విషయాన్ని తెలియజేయండి. అంటే సువార్తను వారికి తెలియజేయండి, దేవుని గురించిన విషయాలను తెలియజేయండి, సువార్తను వారికి తెలియజేయండి. దేవుని రాజ్యం సమీపించి ఉంది అంటే అర్థం ఏంటంటే, మనందరం దేవుని యొక్క కంట్రోల్లోకి, పాపంలో సాతాను యొక్క కబంధ హస్తాలలో, సాతాను యొక్క కాడి కింద ఉన్న మనం దేవుని కంట్రోల్లోకి, దేవుని రూలింగ్లోకి మనం రావాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభువున్న ప్రియమైన వాళ్ళారు, ఈ విషయాన్ని మనం ఆ కుటుంబాలకు తెలియజేసే వారంగా ఉండాలే కానీ ఆ కుటుంబాల ద్వారా మనకేం మేలు, మనకేం ప్రయోజనం? చాలా సంఘాలలో పేదవారిని పట్టించుకునే వారు లేరు. బాధ నిజమే. చాలా సంఘాలలో ధనికులకు, ఉద్యోగస్తులకు, గొప్పవారికి ఇచ్చిన ప్రాధాన్యత ఒక పేద కుటుంబాలకు ఇవ్వలేని సంఘాలు చాలా ఉన్నాయి. పేద కుటుంబాలను పట్టించుకోలేని సంఘస్థులు చాలా మంది ఉన్నారు. వారి అవసరాలను గురించి ఆలోచించిన వారు చాలా మంది ఉన్నారు. వారి గురించిన ప్రస్తావనే తేని వారు చాలా మంది ఉన్నారు. ప్రభువున ప్రియమైన వారలారా, ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్న మాట, ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు వారు పెట్టినవి మీరు తినుడి, అంత మాత్రమే కాదులే కానీ మరి విశేషంగా వారికి బోధించాల్సింది ఏంటి అంటే, దేవుని రాజ్యము సమీపించి ఉంది అని ఆ విశేషమైన వార్తను చెప్పటం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ వచ్చారు. ప్రభునందన ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలంగా ఉంటున్న నువ్వు నేను వారి ఆత్మీయ స్థితిగతులు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఒకరి ఇంటిని దర్శిస్తున్నప్పుడు ఆ ఇంటి ద్వారా నాకేం ప్రయోజనం అనే విషయాలు ఆలోచించడం కాదులే కానీ ఆ ఇంటికి నేనేం చేయగలను అనే విషయాన్ని మనం ఆలోచన చేసే వారంగా ఉండాలి. ఒక చిన్న సందర్భం ఈ సమయంలో మీకు మనం ఒక చిన్న మాట మనం చదువుకుందాం సహాయకరంగా. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26 నుండి మరి 34 వరకు ఉన్న 33 వరకు ఉన్న వచన భాగాలు మనం చదువుకోవాలి. అలాగైతే అన్ని వచనాలు మనం చదవటానికి మనకి టైం లేదులే కానీ 27వ వచనం. అప్పుడు ఇథియోపియాలో రాజైన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించున్నావు అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి తన రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ప్రభునందన ప్రియమైన వాళ్ళరా, చాలా బాధాకరమైన పరిస్థితి ఇది. నిజంగా ఆలోచిస్తే చాలా బాధాకరంగా అనిపించే పరిస్థితి. ఆ యొక్క ఐథియోపియుడైన ఆ యొక్క నపుంసకుడు ఫిలిప్కి ఒక ఘాటైన ప్రశ్న వేశాడు. గుండెల్లో గుచ్చుకునే ఒక ప్రశ్న వేశాడు. హృదయము కోతకు గురి చేసే ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నాడంటే, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను? ఎవరు ఈ మాట అంటుంది? ఇథియోపియుడనో లేకపోతే గొప్ప ఉద్యోగం ఉందని నేను చెప్పట్లేదు. ఇక్కడ సందర్భాన్ని ఏ విధంగా చెప్తున్నామంటే, ఎవరైనా అంటే యెరూషలేమునకు ఆరాధనకు వచ్చిన వ్యక్తి చెప్తున్న మాట. యెరూషలేమునకు ఆరాధనకు వచ్చి ఆరాధన ముగించుకొని వెళుతున్న వ్యక్తి, యెరూషలేముకు ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును సేవించడానికి, దేవుని సంఘానికి ఒక వ్యక్తి వస్తూ వెళుతూ ఉన్నాడు. ఒక సంఘానికి వస్తూ వెళుతూ ఉన్న ఒక వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలా గ్రహించగలను? నాకేం తెలుస్తుంది? నిజంగా ఇది బాధాకరమైన విషయం కాదా? ఒక వ్యక్తి సంఘానికి వచ్చి ఆరాధనకు వచ్చి వెళుతూ ఉంటే ఆయనకు మార్గం చెప్పేవాళ్ళు లేరు. ఆయనకు మంచి ఆహ్వానం ఇచ్చి ఉండొచ్చు. ఆయన ఒక ఫినాన్స్ మినిస్టర్గా
ఆయన్ని గొప్ప ఆహ్వానం ఇచ్చి ఉండొచ్చు. మందిరానికి వస్తూ ఉండగానే 2-3 పోయి ఇన్వైట్ చేసి లోపల కూర్చోబెట్టి ఉండొచ్చు. లేకపోతే ఆయన మీటింగ్ అవ్వగానే 4-5 షేక్ హ్యాండ్లు ఇచ్చి ఆయన్ని రథం ఎక్కించి ఉండవచ్చు. ఈ పనులన్నీ చేస్తారులే గాని ఏ పని చేయలేదు. అసలుకు ఆయనకు త్రోవ చూపించే పని మరిచిపోయింది సంఘం. ఆయనకు త్రోవ చూపించే పని, వాక్యాన్ని అర్థమయ్యేటట్లుగా చేసే పని, దేవుని రాజ్యం ఎంత సమీపంగా వచ్చిందో, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నావని, దేవుని రాజ్యానికి నువ్వు సమీపంగా రావాలని, ఇదిగో నీ కొరకే ఆ గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు అని, ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువే అని ఆయన తెలియకుండానే ఆరాధనకు వచ్చి వెళుతున్నాడు అనగా సంఘం తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది. ఈ మాట సంఘము తలదించుకోవాల్సిన పరిస్థితి. ప్రభునందున ప్రియమైన వాళ్ళరా, నేటి దినాలలో సంఘాల్లో ఉన్న విశ్వాసులు గొప్పవారు, లేకపోతే సేవకులేమి, విశ్వాసులేమి, బాధ్యత గలవారి పరిచారకులేంటి, ఎవరైనా సరే ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వచ్చిన వారికి వారి గొప్పతనాలను బట్టి షేక్ హ్యాండ్లు ఇస్తున్నాం. వచ్చిన వారిని వారికి ఉన్న విలువలను బట్టి వారి ముందు వరుసలో ఎక్కడో కూర్చోబెడుతున్నాంలే. ఇలాంటి ఏవేవో అవసరమే అనవసరమే అంటలేదు, కానీ వీటికంటే ప్రాముఖ్యమైన వాటిని మరచి ఏవేవో చేస్తున్నాం. ఆయన అన్న మాట ఫిలిప్పుకి గుండె కోతకు గురి చేసినట్లుగా చేయబడింది. ఇంతకాలం నుండి ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరో అర్థం కాకుండానే ఆరాధనకు వచ్చిపోతున్న దుస్థితి సంఘాల్లో ఉంది. ఒక్క మాట ఫిలిప్పు చెప్పగానే నేను బాప్తిస్మం తీసుకుంటానన్నాడు. అంటే అసలు రక్షణకు, లేకపోతే దేవుని రాజ్యానికి సమీపంగా రావడానికి ఎంతో మంది సిద్ధంగా, ఆ మార్గం తెలియక, ఆ త్రోవ తెలియక చాలా మంది సిద్ధంగా ఉండి సంఘానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుండగా వీళ్ళ ఆలోచన అంతా ఏంటంటే, సంఘాల్లో, నీటి సంఘాల్లో, చాలా సంఘాల్లో, మన సంఘాల్లోనే అంటలేదు, ఒకవేళ అలా ఉంటే మనం కూడా సరి చేసుకోవాలి, మన సంఘాల్లో అంటలేదు. వీళ్ళ ఆలోచన అంతా ఏంటంటే, అక్కడ ఏం దొరికిద్దా, నాకేం దొరికిద్దా, నాకేం మేలు దొరికిద్దా, ఈ గొప్ప వ్యక్తి ద్వారా నేనేం మేలు పొందుకుంటానా, నేనే విధంగా, నేనెవరిని పరిచయం, ఇవే తప్ప ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరో ఒక్క మాట కూడా చెప్పిన వారు లేరు. చాలా సూటైన ప్రశ్న వేశాడు ఇథియోపియుడు. ఎవరు చెప్పారు నాకు? ఎవరైనా చెప్తే కదా నాకు తెలిసేది. ప్రభునందున ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ ఉదయకాల సమయంలో శిష్యులమైన మనందరం, ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ పని, దేవుని రాజ్యం సమీపించి ఉందని చెప్పండి, అనేకులను సాతాను యొక్క రాజ్యం నుండి దేవుని రాజ్యంలోనికి మళ్లించండి, సాతాను కాడి నుండి దేవుని కాడి కిందకి తీసుకొని రండి. ఆయన కాడి చాలా సులువుగా, సంతోషంగా, సమాధానంగా ఉంటుంది. ప్రయాసపడి భారం మోసే వారందరికీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పిలవండి అని ప్రభు చెప్తూ ఉంటే, నేటి దినాలలో సంఘాలు, సంఘ పరిస్థితులు, సంఘాల్లో ఉన్న పెద్దలు, సంఘాల్లో ఉన్న సేవకులు, సంఘాల్లో ఉన్న విశ్వాసులు, సంఘాల్లో ఉన్న పరిచారకులు, సంఘాల్లో ఆయన నమ్మిన బిడ్డలందరూ వేటి మీద ఆలోచన పెట్టుకుని ఉంటున్నారు. ఆ యొక్క ఇథియోపియుడు అన్న మాట ఆ దినాల్లో ఫిలిప్కే కాదు, నేటి దినాల మనందరికీ ఒక సూటైన ప్రశ్న, హృదయాలు కోతకు గురి చేసే ప్రశ్న. నీ సంఘానికి వస్తున్న ఎంతమందిని నువ్వు అడుగుతున్నావు? నా సంఘానికి వస్తున్న ఎంతమంది నేను అడుగుతున్నాను ఏమని? నీకు వధింపబడిన గొర్రె పిల్ల తెలుసా అంటే, ఆ రక్షణ గురించిన విషయాలు, రక్షణ పొందావా? దేవుని రాజ్యం సమీపంగా ఉందని ప్రతి ఒక్కరికి వారి మనసులోకి ఈ విషయం వెళ్ళిందా అని ఎప్పుడైనా ఆ కన్సర్న్ మనం కలిగి ఉన్నామా? ప్రభునందున ప్రియమైన వాళ్ళరా, ప్రభు అంటున్న మాట, ప్రభు హృదయ వేదంతో చెప్తున్న మాట, ఏదైనా ఇంటికి వెళ్తే మీరు పెట్టింది తినండి, తిని ఊరకనే ఉండబాకండి. తిన్న తర్వాత మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, కనీసం దేవుని రాజ్యం సమీపించి ఉంది అనే విషయాన్ని చెప్పండి అని ప్రభు తెలియజేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, మరి ఒక మాట కూడా అక్కడ అన్నారు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. 10వ అధ్యాయం 11వ వచనం. మీరు దాని వీధులలోనికి పోయి మా పాదముల కంటిన, ఎవరంటే 10వ వచనం కూడా, 10 కూడా చదువుతున్నానులేండి. 10వ అధ్యాయం 10వ వచనం. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదముల కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. ఏమన్నారు?
ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరేం చేయాలి? ఇదిగో మా పాదముల కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటే దులిపివేయుచున్నాము. మీ దగ్గర నుంచి మేమేమీ తీసుకోవట్లేదు, ఏమీ పొందుకోవట్లేదు అని మీరు చెప్పండి అన్నారు. ప్రభువు అంతటితో అని ఊరుకోలేదు. దాని కంటిన్యూషన్ ఇంకో మాట చెప్పారు. చూడండి. అయినను అనే మాట. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ప్రభునందున ప్రియమైన వాళ్ళరా, ప్రభు చాలా క్లియర్గా చెప్పిన మాట. ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే, ఆహ్వానించి మీకు హాస్పిటాలిటీ, మీకు ఆతిథ్యం ఏదైనా ఇస్తే మీరు చక్కగా యు షుడ్ ఎంజాయ్. మీరు దాన్ని ఎంజాయ్ చేయండి, మంచిదే. అలాగైతే అంతటితో ఆగిపోవద్దులే కానీ దేవుని రాజ్యం సమీపించి ఉంది అనే విషయాన్ని తెలియజేయండి అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏం చెప్పారంటే, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే, ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించకపోతే మీరు ఏం చేయాలి అంటే, మిమ్మల్ని ఆహ్వానించకపోతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళమని నేను చెప్పట్లేదులే, కానీ దూరంగా ఉండేనా, వీధులలో ఉండేనా మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, అయినను అంటే వారు మిమ్మల్ని ఆహ్వానింపకపోయినను మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలియజేయడి. ప్రియులారా, దీన్ని బట్టి ప్రభు మనసులో ఉన్న విశేషమైన ఉద్దేశం ఏంటంటే, అసలు మనల్ని ఆహ్వానించకపోయినా చేయవలసిన పని ఏంటి? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అనే ఈ క్లియర్ కట్ గాస్పల్, ఈ సువార్త మనుషులకు అందాలి, జనులకు అందాలి. చాలాసార్లు మనల్ని పిలవకపోతే మనకెందుకులే, ఇది మమ్మల్ని ఆహ్వానించలేదులే, వీళ్ళు మమ్మల్ని ఆహ్వానించలేదు, లేకపోతే మాకు ఆతిథ్యం ఇవ్వలేదు, లేకపోతే మాకు ఆహారం లేదు, లేకపోతే వాళ్ళకి చెప్పటం మాకు అక్కడ ఆనందంగా లేదు, మాకు ఇష్టం లేదు. ఇలాంటి మాటలు శిష్యుల నోట ఎన్నడూ ఉండకూడదు. పిల్లరా, దేవుని బిడ్డలమైన నువ్వు నేను ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా చేయవలసింది ఏంటంటే సువార్త. నీకు ఇష్టం లేదా, నీకు కష్టంగా ఉందా, నీకు కష్టంగా అక్కడ, అందుకే ఆ మాట అన్నాడు ప్రభు, అయినను అనే మాట. ఆ యొక్క 12వ వచనం చూడండి, 11వ వచనంలో చూడండి, మధ్య నుంచి అయినను దేవుని రాజ్యం సమీపించదని చెప్పి అయినను అనే మాటలో అందులో ఉన్న కొంత ఏమంటారు, డిస్కంఫర్ట్, మనకు కంఫర్ట్గా లేదు అనే విషయం, కొంత అనుకూలత లేని పరిస్థితులు, కొంత అననుకూల పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆందోళనకరమైన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినను మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని రాజ్యము చాలాసార్లు కంఫర్ట్గా ఉన్న చోట సువార్తలు చెప్పడానికి చాలా కష్టపడతాం, అబ్బో చాలా ఇష్టం చూపిస్తాం, చాలా తొందరగా ఉంటాం. మరి కష్టంగా ఉన్న చోట ఎవరు చేస్తారు? కష్టంగా అయినను అనే మాట కష్టంగా ఉంది, నిన్ను ఆహ్వానించలేదు, నీకు ఆహ్వానం లేదు, నిన్ను పిలవలేదు, వారిని ఆహ్వానించలేదు, అయినా నువ్వేం చేయాలి అన్నారు. నువ్వు వీధుల్లోనైనా ఏం చేయాలంటే దేవుని రాజ్యము సమీపించి ఉంది అనే విషయాన్ని తెలియజేయండి అని చెప్పారు. ప్రభునందున ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన శిష్యులమైన మనకి ప్రభు ఇచ్చిన మాట, ఆయన రాజ్యము సమీపించి ఉంది అనే విషయాన్ని మనం తెలియజేయాలి. పిల్లరా, ఏదో ఏదో లాభాపేక్షతో కాదు, ఏదో మనకి కొంత కంఫర్ట్గా ఉంటుందనే కాదు, లేకపోతే వారి ద్వారా మనకి మేలుందనే కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన దగ్గర ఆలోచించాం, ఐథియోపియా విషయంలో మనం ఆలోచన చేశాం. వారు ఆయనకున్న గొప్ప వాటిని పట్టించుకున్నారులే కానీ, ఆయనకున్న స్టేటస్ని పట్టించుకున్నారులే కానీ, ఆయన ద్వారా మేలుల విషయమై వీళ్ళు ఆలోచన కలిగి ఉన్నారని, ఆయన ద్వారా ఎటువంటి మేలు పొందుకోగలమనే ఆ యొక్క ఆలోచన వాళ్ళకున్నాయిలే కానీ, అసలు ఆయనకి ఏం అవసరం? అంత దూరం నుండి ఇక్కడికి ఆరాధనకు వస్తున్నాడే, ఆయనకి ఏం అవసరం? ఆయన ఆత్మీయ అవసరతలేంటి, ఆయన ఆత్మీయ అక్కరలేంటి, ఆయన రక్షణ సంగతి ఏంటి అనే బాధ్యత ఆలోచించేవారే కొదువైన దినాలు. నేటి దినాలలో కూడా చాలాసార్లు మనం ఆలోచన చేశాం. సంఘాల్లో అడిగే ప్రశ్న ఏంటంటే, మీ సంఘానికి ఎంతమంది వస్తున్నారు? అందరూ లెక్కిది, ఎంతమంది? సంఘాలు ఏ కాంపిటీషన్లో ఉన్నాయంటే మంది కాంపిటీషన్లో ఉన్నాయి. మంది కాంపిటీషన్, సంఘాల మధ్య నడుస్తున్న ఒక ఇంటర్నల్ కాంపిటీషన్ ఏంటంటే, సంఘాలకి, సార్వత్రిక సంఘాల మధ్య నడుస్తున్న ఒక ఇంటర్నల్ కాంపిటీషన్ ఏంటంటే, ఎంతమంది, నా దగ్గర ఎంతమంది, నీ దగ్గర ఎంతమంది, నా దగ్గర ఎంతమంది, నీ దగ్గర ఎంతమంది, ఎన్ని చోట్ల సంఘాలు పెట్టావు, నువ్వు ఎన్ని చోట్ల సంఘాలు పెట్టావు. సంఘ విస్తరణ జరగాలి, సంఘాలు విస్తరింపబడాలి. వాటికంటే ప్రాముఖ్యంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే,
సంఘంలో ఎంత మంది వచ్చారో కాదు, మా పూర్వీకులు చెప్పేవాళ్ళు, మా తాతయ్య గారు వీళ్ళందరూ అనేవాళ్ళు, ఈ మాట చెప్తూ ఉండేవాళ్ళు మాటికి. సంఘంలో ఎంత మందో కాదు, మందలోకి ఎంతమంది ఉన్నారో చెప్పండి. మందలోకి ఎంతమంది ఉన్నారు? మంది కాదు మనకు కావాల్సింది, మందలో ఎంతమంది ఉన్నారు? మంది కాదు, మందెంత? మందలోనికి ఆయన కాపరత్వం కిందకు వచ్చిన వాళ్ళు, ఆయన యొక్క కాపరిగా ఉన్న ప్రభు యొక్క కాపరత్వం కిందకు రక్షణలోకి వచ్చిన మందలో ఎంతమంది ఉన్నారు? మంది కాదు. మందిని చూసి సంతోషపడుతున్నాయి సంఘాలు. మందిని చూసి మందలోకి ఆహ్వానించకుండా, దేవుని సంఘం అనే ఆ రక్షణ వలయంలోనికి ఆహ్వానించకుండా మందిని చూసి సంఘాలు సంతోషపడుతున్నాయి. ఎందుకంటే ఆదాయం వస్తుంది వాళ్ళకి. మందిని చూసి సంతోషపడుతున్నారు. సంఘాల మధ్య ఇంటర్నల్ వార్ ఇది. చాలా సంఘాల మధ్య వారు జరుగుతుంది. నా వాళ్ళని నువ్వు తీసుకెళ్ళావు, నీ వాళ్ళని నేను తీసుకెళ్ళాం, మా వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తాను, నీ వాళ్ళందరూ మా దగ్గరికి వస్తారు. ఇది ఇంటర్నల్ వార్ జరుగుతుంది. ఎవరు అంటే మంది విషయం. మంది కాదు మనకు కావాల్సింది, మంద కావాలి. దేవుని మందలోనికి, దేవుని దొడ్డిలోనికి వచ్చిన మందలు కావాలి, మంది కాదు పిల్లరా. అందుకే మంది కోసం ప్రయాసపడుతూ రక్షణను వదిలేశారు, రక్షణను విడిచిపెట్టేశారు. సంఘాలలో ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే వారి పెట్టినవి తినండి, కానీ తిని ఊరకనే ఉండబాకండి. వారికి దేవుని రాజ్యం సమీపించిందనే విషయం చెప్పండి. వారికే కాదు, మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించకపోయినా, మిమ్మల్ని ఎవరైనా పిలవకపోయినా మీరు చేయవలసిన పని ఏంటంటే మీ పాదధూళిని దులిపివేయండి. కనీసం వీధుల్లోనైనా ఒక మాట చెప్పండి. ఏమనంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అనే విషయం. అలాగే ఈ 17 నుంచి 20 వచనాలు మనం గమనిస్తే, 17 నుంచి 20 వచనం, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి, లూకా సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చదువుకుంటే, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నామని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను 20 వచనం చూడండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడినని సంతోషించిన వారితో చెప్పాను. చాలా చక్కగా ప్రభు ఇక్కడ మరలా చెప్తున్నాడు. ఏంటి అంటే మీరు దేని యందు సంతోషించాలి? మరలా చెప్తున్నాడు. దీనికి దాని పై ఉన్న సందర్భానికి దీన్ని కూడా లింక్ చేసి మాట్లాడుకుంటున్నాం మనం. ఏంటి అంటే మీరు దెయ్యాలు ఎల్లగొట్టారని సంతోషించాల్సింది దయ్యాలు వెళ్ళిపోయినాయని కాదు, అది సంతోషమే. కానీ దానికంటే సంతోషించాల్సిన విషయం ఏంటంటే మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవనే దాని గురించి సంతోషించండి. పిల్లరా, మరలా తెలియజేస్తున్నాను, దేవుని బిడ్డలమైనా, దేవుని ప్రజలమైనా, దేవుని శిష్యులమైనా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది, కుటుంబాలు వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టినవి మనం తినాలి, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మనం చేయాలి, వారి స్వస్థతలు మనం చేయాలి. కుటుంబాలని ఆ స్వస్థతల వరకే మనం ఆపకూడదు అనేది కూడా దేవుని ఉద్దేశం. కుటుంబాలని మేలుల వరకే మనం ఆపకూడదు. అంటే ఆ కుటుంబం యొక్క భౌతిక సంబంధమైన మేలుల వరకే మనం ఆపి ఊరుకుంటే ప్రయోజనం ఏంటి? నీకు దెయ్యాల వరకే లోబడుతున్నాయని నువ్వు సంతోషపడితే పరలోకంలో పేరు సంగతి ఏంటి? దెయ్యాలు లోబడుతున్నాయి, దెయ్యాలు విడిచిపోతున్నాయి అని దాని వరకే నువ్వు సంతోషిస్తూ ఉంటే, దాని వరకే నీ యొక్క సంతోషాన్ని పరిమితం చేసుకుంటే అసలు సంతోషం సంగతి ఏంటి? పరలోకంలో నీ పేరు రాయబడే దాని సంగతి ఏంటి? అందుకే ప్రభు సూటిగా చెప్పాడు, ఈ సువార్త జర్నీలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అవే జరుగుతున్నాయి నేటి దినాల్లో కూడా. చాలా కుటుంబాలు దేవర్ రిస్ట్రిక్టెడ్ టు ద బెనిఫిట్స్, భౌతిక సంబంధమైన మేలులు, ఉపయోగాలు, దీవెనలు, ఆశీర్వాదాలతో, ఆ ప్రాస్పరిటీతో చాలా కుటుంబాలు అక్కడికే ఆగిపోయినాయి. అక్కడ నుంచి పరలోకంలో పేరు రాయించుకోవడానికి వాళ్ళు ముందుకు రావట్లా. ఈ సంఘాలు కూడా, ఈ సేవకులు కూడా అంతవరకే బోధించి ఊరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి ఆగిపోతున్నారు. నెక్స్ట్కి రావట్లేదు. పరలోకం మందు నీ పేరు రాయబడింది దాని విషయం నువ్వు సంతోషించాలి. ఆ స్టేజ్కి ఎప్పుడు తీసుకెళ్తున్నాం మనం? ఆ స్టేజ్ వరకు ఎప్పుడు తీసుకెళ్తున్నాం మనం? ప్రభునందన ప్రియమైన వాళ్ళరా, చాలా బాధాకరమైన విషయం, చాలా బాధ. అందుకే ప్రభు చాలా చక్కగా ఆ సందర్భంలో ఈ మాట రాయించారు. మేలు జరుగుతుందని సంతోషపడబాకండి.
మేలు వరకే కాదు, పరలోకంలో పేరు సంగతి ఆలోచించండి. నేటి సంఘాలు కుటుంబాలకు ఇవే పరిచయం చేస్తున్నారు, మేలుని పరిచయం చేస్తున్నారు, దీవెనలు పరిచయం చేస్తున్నారు, ఆశీర్వాదాలు పరిచయం చేస్తున్నారు. మంచిదే, వాటిని పరిచయం చేయండి, అవి అవసరం. వాటి ద్వారా అంతవరకే రిస్ట్రిక్ట్ చేసి వదిలిపెడితే వాట్ ఈస్ నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్? ఫిలిప్ను అడిగిన ప్రశ్నే నిన్ను నన్ను ప్రజలు అడుగుతారు. ఒక దినం అడుగుతారు ప్రజలు, ఎందుకు చెప్పలేదు నాకు ఈ విషయం నువ్వని, ఎందుకు నాకు రక్షణ కంటే ఈ విషయాలు ఎందుకు బోధించావు అని ఎప్పుడన్నా అడిగితే సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తుంది. నీ సంఘానికి వస్తున్న వ్యక్తికి వేరొక వ్యక్తి సువార్త చెప్పి రక్షణలోకి తీసుకొచ్చాడంటే అసలు నీ రోల్ ఏంటి? యు ఆర్ ఫెయిల్డ్. మనం ఫెయిల్ అయినట్టే ఆ విషయంలో. మన సంఘానికి మన దగ్గరకు వస్తున్న వ్యక్తి వేరొక వ్యక్తి ద్వారా సువార్త మంచిదే, ఎవరో ఒకళ్ళు పని చేయాలి. అక్కడ ఇదే సందర్భంలో ముందు సందర్భంలో మనం గమనించుకోవచ్చు. మనం ఒకటే ఉద్దేశం ఉన్న వాళ్ళు సువార్త ఎవరు చెప్పినా మంచిదే. మనం చెప్పినా, బ్రదర్ అని చెప్పినా, బక్సింగ్ చెప్పినా, పెంతెకోస్తు చెప్పినా, ఎవరు చెప్పినా సువార్తే. ఆయన రక్షణ పొందితే అది రక్షణే, కాదంటలేదు. నేనంటాను ఆయన మంచిదే, రక్షణ పొందాడు. మనం చెప్పైనా సమ్ అదర్ పర్సన్స్ చెప్పారు. నీ సంఘానికి వస్తున్న వ్యక్తిని ఎందుకు నెగ్లెక్ట్ చేశావు? వేరే వాళ్ళు సువార్త చెప్పేంత అవకాశం నువ్వు చెప్పకుండా ఎందుకున్నావు? వాట్ ఇస్ యువర్ కన్సర్న్? వాళ్ళ కానుకలు లేకపోతే వాళ్ళ మేలుల వరకే నువ్వు తృప్తి పడిపోతున్నావు. వాళ్ళకు కూడా దీవెనలు, ఆశీర్వాదాలు అంటగట్టి వాటిని వాళ్ళంతవరకే ఆపేస్తున్నావు. ప్రభువుని ప్రియమైన వాళ్ళరా, ఇది మనందరి మీద ఉంచిన భారమైన పరిస్థితి. ప్రభువునందున ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు శిష్యులకు ఏం బోధిస్తున్నాడంటే సువార్త ఎంత ప్రాముఖ్యమైనదో, సువార్తను ఎలా బోధించాలో దానిలో ఉన్న ఉద్దేశాలను ఆయన తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మరొక విషయాన్ని ప్రభు వారికి ఏం తెలియజేస్తున్నాడు గమనించండి. 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం 28 లేకపోతే 29 వచనం చదువుకుందాం. 29 వచనం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. అక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించయ్యా అని చెప్పాడు. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభుని అడిగిన ప్రశ్న ఏంటంటే, నా పొరుగు వాడెవడో నాకు చెప్పు అన్నాడు. చాలా బాధాకరమైన విషయం. ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి ప్రభుని అడుగుతున్న ప్రశ్న, నా పొరుగు వాడెవరో నాకు తెలియజేయి, నాకు చెప్పు అని అంటున్నాడు. నేటి దినాల్లో విశ్వాసులమైన మనం, శిష్యులమైన మనందరి పరిస్థితి కూడా ఇలానే ఉంది. మనలో చెప్పుకోవటానికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మనం ధర్మశాస్త్రోపదేశకులం అంటే వాక్యాన్ని బాగా ఎరిగిన వారం. మనం ఇంత ఎరిగినా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన అడిగిన ప్రశ్న, నా పొరుగువాడు ఎవడో నాకు చెప్పు అన్నాడు. చాలాసార్లు దేవుని బిడ్డలుగా ఉంటున్న నువ్వు నేను మన పొరుగు వారం ఎవరో మనం ఎరగని పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడెక్కడోళ్ళో మనకు తెలుసు. విదేశాల్లో ఉన్న వాళ్ళు తెలుసు, కన్నాంతర్గాల్లో ఉన్న వాళ్ళు మనకు తెలుసు, భూమి లోపల అంటే సముద్ర జలాల కింద ఉన్న గొప్ప అంటే వాళ్ళు తెలుసు, ఆకాశంలో ఉన్న వాళ్ళు తెలుసు, ఆస్ట్రోనాట్స్ తెలుసు, అనేక మంది మనకు తెలుసులే, చాలా మంది మనకు తెలుసు. ప్రభు అన్నాడు, ఇంతమంది నీకు తెలుసుగా, నీ పొరుగు వాడెవరో చెప్పు. బాధాకరమైన విషయం ఏంటంటే, మనం పొరుగు వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడెక్కడో వాళ్ళని తెలుసుకుంటాం. అది మన పరిస్థితి. అందుకే ప్రభు మన పరిస్థితి మనకు తెలియజేస్తున్నాడు. నీ పొరుగు వాడెవడు అంతే. ఇప్పుడు అందుకోసం ప్రభు ఒక చక్కని ఉపమానానికి చెప్పాడు. నీ పొరుగు వాడెవరో నీకు అర్థం కావాలా అని చెప్పి, ఇప్పుడు యెరూషలేము నుంచి యెరికోకు ఒక వ్యక్తి దిగి వెళ్తున్నాడు. దొంగల చేతిలో కొట్టబడ్డాడు, పడవేయబడ్డాడు. అలాగైతే ఆ చోట గుండా ఒక సమరయుడు వచ్చాడు. తర్వాత ఆ చోట గుండా ఒక యాజకుడు వచ్చాడు.
ఒక లేవీయుడు వచ్చాడు, ఒక సమరయుడు వచ్చారు, ముగ్గురు వెళ్ళారు. యాజకుడు దూరంగా వెళ్ళిపోయాడు చూసి, లేవీయుడు కూడా దూరంగా వెళ్ళిపోయాడు. ఇదిగో ఒక సమరయుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరైతే అక్కడ కొట్టి విడిచిపెట్టబడ్డాడో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఆయనకు ఏమన్నారు చూడండి ఒకసారి. 33వ వచనం, 10:33. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వానిని తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. పిల్లరా, నీ పొరుగువాడెవడు అని అంటే, మన పొరుగువాడంటే ఎవడో కాదు, ఎవరైతే అక్కరలో ఉన్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే కొరత కలిగి ఉన్నారో వారే మన పొరుగువారు. పిల్లరా, మన పొరుగువారు ఎవరు అంటే మన ఇంటి పక్కన వాళ్ళనే కాదు. హూ ఎవర్ ఇన్ నీడ్, ఎవరైతే మన అవసరత కలిగి ఉన్నారో, జాగ్రత్తగా ఆలకించండి. మన అవసరత ఎవరైతే మన అవసరత కలిగి ఉన్నారో వారే మనకు పొరుగువారు. చాలాసార్లు మన ఇంటి పక్కన వాళ్ళు పొరుగు వాళ్ళు అనుకుంటాం. మన ఇంటి పక్కన వాళ్ళే పొరుగు వాళ్ళు. మన ఇంటి పక్కన వాళ్ళు కాదు, మన అవసరత ఎవరికి ఉందో వాళ్ళు మన పొరుగువారు. అంటే మనం వాళ్ళకు మేలు వాళ్ళు మన ద్వారా ఒక మేలు పొందుకోవాలి, వాళ్ళు మన ద్వారా ఒక సహాయం పొందుకోవాలి, వారు మన ద్వారా కొంత అవసరం తీర్చబడాలి. వారే మన పొరుగువారు. అలాగైతే ప్రభు నీకేస్తున్న ప్రశ్న, నీ పొరుగువానికి ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది? వాట్ యు హ్యావ్ టు షేర్ టు యువర్ నైబర్. నీ పొరుగువానికి ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది? ఆ యొక్క సమరయుడి దగ్గర అన్నాడు, అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము ఉంది. ఆయన గాయాలు కట్టడానికి ఆ సమరయుడి దగ్గర నూనె ద్రాక్షారసం ఉంది. నీ దగ్గర ఏమైనా ఉందా? నీ పొరుగువానికి ఇవ్వడానికి నీ దగ్గర ఏదైనా ఉందా? ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, నేటి దినాలలో విశ్వాసులు ఎలా ఉన్నారంటే, తమ పొరుగువానికి ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ లేదు. అంటే ఏంటి? డబ్బేనే కాదు, హోదాలే కాదు, నీ పొరుగువానికి ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది? ప్రభు వేస్తున్న ప్రశ్న. ఆ యొక్క సమరయుడు తన కోసం ఉంచుకున్న నూనెను, తన కోసం ఉంచుకున్న ద్రాక్ష రసాన్ని తీసి ఆ గాయాన్ని కడుతున్న వాడిని, ఎదుటివాని గాయాన్ని కట్టడానికి నీ దగ్గర ఏముంది అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. వీళ్ళారా, ఒక చిన్న సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. చూడండి, ఫిలోమోను పత్రిక 4-6 వరకు ఉన్న వచ్చిన భాగాలు మనం చదివితే, 4-6 వరకు వచ్చిన భాగాలు, నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అన్నది కార్యకార్యం కావాలని వేడుకొంచున్నాను. 7వ వచనం జాగ్రత్తగా ఆలకించండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను. ఫిలోమోను గురించిన ఎంత మంచి సాక్ష్యం. ఫిలోమోను ధనవంతుడే, రిచ్ పర్సన్. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఆయన రిచెస్ గురించి ఆయన ధనాన్ని గురించి భౌతిక సంబంధమైన డబ్బు హోదాల గురించి మాట్లాడలేదు. ఎంత చక్కని మాట అన్నాడు చూడండి. పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినాయి. వాట్ ఏ కంఫర్ట్. ఫిలోమోను ద్వారా ఎన్ని కుటుంబాలు ఆదరింపబడ్డాయో, ఎన్ని హృదయాలు, ఎన్ని గాయపరచబడిన హృదయాలు. అన్న పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున అనేక మంది పరిశుద్ధుల విశ్వాసుల హృదయాలు
ఫిలోమోను ద్వారా అవి ఆదరింపబడ్డాయి. ఆదరణ కలిగింది, ఆనందం కలిగింది. గాయపడిన హృదయాలకు ఆదరణ, ఆనందన దొరికే స్థలం ఫిలోమోను గృహం, ఫిలోమోను దగ్గర. పిల్లరా, నీ పొరుగు వానికి ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నాయి? నూనె ద్రాక్ష రసం ఉందా? నూనె గాయాన్ని మాన్పితే ద్రాక్ష రసం ఎటువంటిదంటే మోస్ట్ పవర్ఫుల్. అది పోయే ప్రాణాన్ని కూడా నిలబెట్టింది. దానిలో ఉన్న ఆ యొక్క మధురం పోయే ప్రాణాన్ని కూడా నిలబెట్టింది. ఎంత ప్రాముఖ్యమైన అమ్మా, విశ్వాసులమైన నువ్వు నేను ఏమి కలిగి ఉన్నా లేకపోయినా, ఇదిగో మన పొరుగు వారి కొరకు మనం ఏం కలిగి ఉండాలంటే ఈ నూనె ద్రాక్షారసం కలిగి ఉండాలి. నూనె ద్రాక్షారసం అంటే విశ్వాస ప్రేమలు మనం కలిగి ఉండేవారంగా ఉండాలి. తోటి సహోదరులు ఎదుట చూయించడానికి, నీ పొరుగువానికి షేర్ చేయడానికి నీ దగ్గర ఏముంది అంటే నా విశ్వాసం, నా ప్రేమ ఉంది. డబ్బు లేకపోవచ్చు, నీ దగ్గర హోదా లేకపోవచ్చు, ఆ ప్రేమించే గుణం ఉంటే చాలు. ఫిలోమోను ఎన్ని గాయపరిచిన హృదయాలని ఆయన ఆదరణ కలగజేశాడు, ఆనందం కలగజేశాడు మనకు అర్థమవుతుంది. ప్రభునందన ప్రియమైన వాళ్ళరా, 2, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ఏ విధంగా బోధించాలో శిష్యులకు తెలియజేశాడు. 2, ఏం చేశాడంటే శిష్యులు ఏం కలిగి ఉండాలో తెలియజేశాడు. ఏం కలిగి ఉండాలి అంటే మన పొరుగు వారు ఎవరో మనం తెలుసుకోవాలి. మన పొరుగు వారికి ఇవ్వడానికి మన దగ్గర నూనె ద్రాక్షారసం ఉండాలి. నూనె విశ్వాస ప్రేమలు మనకు ఉండాలి. ఫిలోమోను ఎంత చక్కని సాక్ష్యం కలిగిన అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారు. అసలు అనేక మంది పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా ఆదరింపబడ్డాయి. ఆనందం కలిగినాయి అన్నాడు. ఆనందము, ఆదరణ. వాట్ ఏ టెస్టిమనీ, ఎంత గొప్ప సాక్ష్యం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా 3వ సందర్భాన్ని కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు వచ్చిన భాగాలు మనం గమనిస్తే, అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. పిల్లరా, ఈ విషయం అంతా మనకు బాగా తెలుసు. మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వింటుంటే మార్తా విస్తారమైన పనులు పెట్టుకొనుంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు పిలిచారు అంటే ఆతిథ్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచారు. ఆతిథ్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచి యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ కూర్చోబెట్టి, మరియేమో ఆయన దగ్గర కూర్చుంది, మార్తేమో ఆమె తిరుగుతూ ఉపచారం చేస్తుంది. ఇప్పుడు మార్తతో ప్రభు అన్నాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అన్నాడు. విశ్వాసులమైన మనం ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి. శిష్యులమైన మనం ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి. ఏంటి ఉత్తమమైనది అంటే ఆతిథ్యం. ఆ రోజులో ఆతిథ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచారు. ఆతిథ్యము అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి? ఏదో ఆయన ఆడ కూర్చోబెట్టి గంటలు మనం పనిచేసి ఏవో రుచికరమైన పదార్థాలు తీసుకొచ్చి ఆయన ముందు పెడితే కాదు. ఆతిథ్యం అంటే ఏంటి? ఇదే లూకా సువార్తలో 7వ అధ్యాయంలో ఒక చిన్న సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే, సీమోను ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు మరి భోజనం చేయడానికి ఒక గెస్ట్ గా వస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే సీమోనుతో స్ట్రైట్ గా చెప్తున్న మాటలు ఏంటంటే చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లైనను, యేసుక్రీస్తు ప్రభువారే ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభువుని గెస్ట్ గా పిలిచారో ఆ సీమోనుతో ప్రభు అన్నమాట, సీమోనుతో ఇట్లైనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు. అంటే ఒక గెస్ట్ ఏం కోరుకుంటాడంటే, నన్ను పిలిచిన వాళ్ళు నా వద్దనే ఉండాలి అని కోరుకుంటాడు. నా దగ్గరే ఉండాలి అని కోరుకుంటాడు. గెస్ట్ని పిలిచి ఆయనకు దూరంగా ఉండటం దేవుని ఉద్దేశం కాదు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, మనందరి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చాలా ప్రాముఖ్యమైన వాడు. గెస్టులు మనం ఎట్లా ప్రాముఖ్యమైన వారుగా ఇస్తామో, ఈయన మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్టబుల్ గెస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. అలాగైతే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు ఆయన అంటి పెట్టుకొని ఉండాలి అన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు సీమోనుతో చెప్పిన మాట ఏంటంటే, ఈమె నన్ను అంటి పెట్టుకొని ఉంది, నన్ను ముద్దు పెట్టుకుంటుంది, కాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది, పాదాలు తుడుస్తుంది, తలకు నూనె రాస్తుంది, ఇవన్నీ చేస్తుంది. అంటే ఆయన అంటి పెట్టుకొని ఉన్నారండి. విశ్వాసులమైన మనల్ని ప్రభు కోరుకునేది ఏంటంటే, నన్ను అంటి పెట్టుకొని ఉండండి, నా దగ్గరే ఉండండి. మీరు నా దగ్గర ఉంటేనే నాకు నాకు చాలా ఇష్టం, నాకు చాలా సంతోషం, మీకు కావాలి, మీరు నా దగ్గర ఉండండి. ప్రభుత్వ ప్రియమైన వాళ్ళరా, మనందరం దేవునికి దగ్గరగా బతుకుదాం. శిష్యులమైన మనం దేవునికి దగ్గరగా ఆయన అంటి పెట్టుకొని ఆయన దగ్గరే ఉండాలని దేవుని కోరిక. ఎప్పుడైతే ఒక విశ్వాసి జీవితంలో, ఒక శిష్యుని జీవితంలో వాక్యము, ప్రార్థన, ఆరాధన అనే ఈ 3 అనుభవాలు ఉంటాయో, వారు ఆయన దగ్గరగా ఉంటారు, ఆయనకు దగ్గరగా ఉంటారు. వాక్యము, ప్రార్థన, ఆరాధన ఏ విశ్వాసి జీవితంలో అయితే ఉంటాయో, మనకు టైం లేదు కాబట్టి మనం క్లోజ్ చేసుకున్నాం. ఏ విశ్వాసి జీవితంలో వాక్యము, ప్రార్థన, ఆరాధన అనుభవాలు ఉంటాయో, వారు ప్రభువుని అంటి పెట్టుకుంటారు. ప్రభువుని ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలమైన నన్ను ప్రభు శిష్యులమైన మనకు చెప్తున్న 3 విశేషమైన మాటలు, సువార్త యొక్క ప్రాముఖ్యత మనకు తెలియజేస్తున్నారు. నీ పొరుగు వారు ఎవరో తెలుసుకోవాలి, నీ పొరుగు వారికి కూడా మన దగ్గర ఏముందో మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఆయన గెస్ట్గా ఆయన దగ్గరే ఆయన అంటి పెట్టుకొని వాక్యము, ప్రార్థన, ఆరాధన ద్వారా ఆయనతోనే సహవాసం, ఆయనతోనే మన సమయం గడపాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. అందరికీ ప్రేమ వందనం. మంచిది. ఇంతవరకు దేవుని సేవకులు అర్సన్ శైలస్ గారు ఆదరణ కలిగించే మాటలు మనకు వినిపించారు. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకున్నామండి. రూపస్ అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. అనంతపురం నుంచి సంఘ పెద్దలు రూపస్ అంకుల్. రూఫస్ ఆసాపన్న. ఆసాప్ అంకుల్ ఉన్నారా? మంచిది. దేవదానము అంకుల్ ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన ముంబై నుంచి. అందరికీ వందనాలు. ప్రభు నామములో వాక్యం అందించిన హడసన్ గారికి వందనాలు, నడిపించిన వేణు గారికి వందనాలు. ప్రార్థన. ప్రేమామయుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, మమ్మను బాగా ప్రేమించు, మమ్మను ఇంకను బలపరుస్తూ నడిపిస్తున్న దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతా కనికరించి మంచి నిద్రను అనుగ్రహించి ఉదయకాలమున మరి లేచి మీ సన్నిధిలో కూర్చోటానికి చూపిన విధానాన్ని బట్టి వందనాలు. పలు ప్రదేశాల నుండి మీ సన్నిధిలో కూడి వచ్చారు నాయన. ఆసక్తితో నిదాసుడు అర్సన్ గారిని కూడా మీరు అర్సన్ గారిని, వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఇంకను మీ సేవలు, స్థానిక సంఘ సేవలు కానీ ఇతరమైన చోట్ల కానీ మీ దాసుని బాగా వాడుకొని మై పొందమని కూడా ప్రార్థన చేస్తాం. చేరి వచ్చిన ప్రతి వారిని మరొకసారి మీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నారు, సహాయం చేయమని. ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారో వారి సమస్యలను కూడా తీర్చండి. అనారోగ్యం ఉంటే ఆరోగ్యం దయచేయండి. వృద్ధులైన వారిని, మరి విధవలను అందరిని కూడా మీరు కనికరించి కాపాడి మయం పొందమని, మేము మా పొరుగు వారిని గుర్తించినట్లు కృప చూపాలి, వారి అక్కర్లు తీర్చినట్లు మేము బలపరచబడినట్లు ముందు సాగినట్లు చేయండి. క్రియారూపములు మిమ్మల్ని చూపించే రీతిగా చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన దేవదానం అంకుల్ గారికి వందనాలండి. ఈ 4560వ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను పాల్గొని ప్రార్థన ద్వారా, అలాగే పాట ద్వారా, వాక్యం ద్వారా దేవునామాన్ని మహింపరిచిన వారందరికీ, అలాగే కాన్ఫరెన్స్ లో పాల్గొన్న దైవ సేవకులకు, పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే అనేక దినముల తర్వాత నాకు ఈ యొక్క 4560వ
మార్నింగ్ కాన్ఫరెన్స్ ను నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు బర్నవాస్ అన్న గారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ముందున్న సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తున్నానండి. తర్వాత విషయాలు చెప్పి మనం ముగించుకుందాం.